పిల్లలు, ఈరోజు మనం ఉత్తమమైనది ఏంటో తెలుసుకుందాం. ముందుగా కంటత వాక్యం నేర్చుకుందామా? యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం. ప్రభు దృష్టికి మిమ్మల్ని తగ్గించుకోండి, అప్పుడు ఆయన మిమ్మల్ని హెచ్చించును. లూకాసు వార్త 10వ అధ్యాయం 38వ వచనం నుండి 42వ వచనం వరకు చదివినట్లయితే, యేసు ఆయన శిష్యులు ప్రయాణం చేస్తూ ఒక గ్రామానికి వచ్చారు. అక్కడ మార్తా అను స్త్రీ ఆయనను తన ఇంటికి ఆహ్వానించిందనమాట. ఆమెకు మరియా అని సహోదరి ఉంది. ఆమె యేసు పాదాల యొద్ద కూర్చొని ఆయన బోధ వింటూ ఉంది. మార్త విందు భోజనం సిద్ధపరిచే క్రమంలో అసహనానికి గురైంది. మరియా తనకు సహాయం చేయలేదని మార్త విస్తారమైన పని పెట్టుకుంటే చేత తొందరపడి యేసు దగ్గరకు వచ్చి, ప్రభా, నేను ఒంటరిగా పని చేసుకుంటకు నా సహోదరి నన్ను విడిచిపెట్టినందుకు నీకు చింతలేదా? నాకు సహాయం చేయమని ఆమెతో చెప్పు అని అంటది. యేసు మార్తను కోపగించుకోలే, కానీ ఆమె ఆందోళన సరిచేశాడు. ఒకటే అవసరమైంది, అంటే దేవుని వాక్యానికి, దేవుని సహవాసానికి మొదటి స్థానం ఇవ్వాలని. మార్తా, నీవు అనేకమైన పనులు గురించి విచారణ కలిగి ఉన్నావు, తొందరపడుచున్నావు, కానీ అవసరమైంది ఒక్కటే. మరీ ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకున్నది, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పాడు. యేసు మన దైనందిన జీవితంలో పనులు, బాధ్యతలు ముఖ్యం కాదు, కానీ దేవుని సన్నిధిలో గడపడం అంతకంటే ముఖ్యమని తెలియజేశారు మనకి. మనము అన్ని మరియు పనుల గురించి ఆందోళన మరియు చింత మన సంతోషాన్ని దూరం చేస్తుంది. మార్త వల్లే ఫిర్యాదులు చెప్పే వాళ్ళం అయిపోతాం, గొనిగే వాళ్ళం అయిపోతాం. పరిచర్య దేవుందే అయినా దానికంటే ముందు మన ప్రార్థన చేసుకోవడం, వాక్యం చదువుకోవడం, ధ్యానించడం, దానివల్ల దేవుడు మాట్లాడతాడు. అది ఉత్తమమైంది, అది మనం తెలుసుకున్నాము. ఈరోజు ప్రార్థన చేసుకుందామా? ప్రార్థన. ప్రియమైన మా దేవా, మీకు వందనాలు. మీ పాదాల వద్ద నేర్చుకుంటూ మీలా మేము మారడానికి, మీతో సమయం హెచ్చించడానికి మా హృదయాన్ని బలపరచండి, సహాయం చేయమని యేసునామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.